Hey guys, good morning. Welcome back to my channel. So na vlog అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అన్నమాట. vlog లేట్ గా స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు vlog లో ఆయన ఉండరు. తనకి ఈవెంట్ ఉంది, తను వెళ్ళారు. అండ్ నేను ఈవెంట్ దగ్గరికి ఈ రోజు కుదిరితే వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, ఏం ఈవెంట్ అన్నది మీకు vlog లో ట్రై చేస్తాను నేను vlog లో పెట్టడానికి. బట్ వెళ్తానా లేదా అన్నది నాకు తెలీదు. లెట్స్ సీ ఏమవుతుందో ఈరోజు. సో గాయ్స్, చాయ్ పిచ్చి ఉన్న వాళ్ళు ముందు ఎంతమంది ఉన్నారు అన్నది కమెంట్ అయితే చేసేయండి. యాక్చువల్లీ ఈరోజు మా తమ్ముడు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం అలా ఎండలో అయితే తిరుగుతున్నా. ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. ఈరోజు ఒక్కదాన్నే వ్లాగ్ చేస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హే గాయ్స్, స్కిన్కి అయితే ప్యాంపర్ చేసేసాను అండ్ ఐఆమ్ ఆల్మోస్ట్ రెడీ ఆఫీస్కి వెళ్ళడానికి. బట్ లిప్ ఆయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట వింటర్లో. ఎందుకంటే మనం స్కిన్ ఎలా ప్యాంపర్ చేస్తామో వీ హ్యావ్ టు ప్యాంపర్ అవర్ లిప్స్ ఆల్సో అనమాట. సో ఏ లిప్ ఆయిల్ అయినా పర్లేదు. నాకైతే జుడియో లిప్ ఆయిల్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. లిప్ ఆయిల్ కూడా చాలా బాగుందనమాట. సో ఈవినింగ్ వరకు నాకు మాయిశ్చరైజ్ ఉంచుతుంది అనమాట లిప్ ఆయిల్. ఇది నేను మళ్ళీ మార్నింగ్ రాసుకుంటాను. బిఫోర్ లిప్స్టికే నేను రాసుకుంటాను అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది గాయ్స్, గో అండ్ ట్రై ఇట్. అండ్ ఓన్లీ బట్ లిప్ ఆయిల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. లిప్ బామ్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది లిప్ ఆయిల్. చూసారుగా, మ్యాట్ లిప్స్టిక్ ఏది, బట్ లిప్ ఆయిల్ పెట్టి పెట్టాను కదా, కొంచెం సేపు తర్వాత మ్యాట్ అయిపోతుంది. బట్ మాయిశ్చరైజర్ గానే కనిపిస్తుంది మనకి. మొత్తం ప్యాచెస్ ఇలా స్కిన్ లేచిపోయి అలా కనిపించదు అనమాట. సో అందుకే లిప్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. సో ఫేస్కి ప్యాంపరింగ్ ఒకటే కాదు, హ్యాండ్స్కి కూడా అనమాట. నేను హ్యాండ్స్కి సపరేట్ లోషన్ ఉంది నాకు. అంటే మనకి స్కిన్ ట్యాన్ అయినా ఏమున్నా కానీ కొంచెం అది రిపేర్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. అంటే నేను డైలీ రాయట్లేదు, మర్చిపోతున్నాను. నార్మల్ మాయిశ్చరైజరే రాసేసుకుంటున్నాను. డాక్టర్ దగ్గర తెచ్చుకున్నాను అనమాట, స్కిన్ డాక్టర్ దగ్గర. చాలా బాగుంటుంది, బట్ డైలీ యూజ్ చేయాలి. డైలీ బేసిస్ నేను చాలా మర్చిపోతున్నాను. సో ఇయర్ రింగ్స్ ఒకటి చూసుకుంటున్నాను ఏ వేసుకోవాలి అని చెప్పి. నేనైతే సిల్వర్ వేసుకున్నాను కదా. ఓకే, సో I'm going to wear these earrings today. ప్లస్ అది కాకుండా ఇది నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ గాయ్స్. చాలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. అది సి ఇండో వెస్ట్రన్ లాగా ఉంటుంది అనమాట ఇయర్ రింగ్ ఇది. ఏదో ఒక ఇయర్ రింగ్ అయితే ఇండో వెస్ట్రన్ ఉండాలి మన దగ్గర. ఉంటే మనం దేని మీదకైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టాస్క్ ఏంటంటే నా హెయిర్ని సెట్ చేయడం. వింటర్లో నా కర్లీ హెయిర్ అస్సలు బాగుంటుంది. బేసిక్గా కోమ్ చేయను నేను, బట్ వింటర్లో చేస్తాను. ఎందుకంటే రఫ్ అయిపోయి చాలా గలీజ్ ఉంటుంది అన్నమాట. సో అందుకే కొంచెం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఖచ్చితంగా ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అయితే డైలీ యూజ్ చేస్తాను నేను. స్మెల్ చాలా చండాలంగా ఉంటుంది. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోటి మీకు అర్థమై ఉంటుంది. దయ్యంలా తయారయ్యాను కూడా లేదు. వచ్చేటప్పుడు చలి చాలా ఘోరంగా పడుతుంది అండ్ వెళ్ళేటప్పుడు కూడా. సో అందుకోసమే నా జాకెట్ తీసి వేసుకున్నాను అనమాట. ఆఫీస్కి అయితే వచ్చేసి వర్క్ కూడా చేశాను అనమాట. సమ్ ఎక్సెల్స్ అండ్ ఆల్ చూసుకున్నాను. బడ్జెట్ అవి చూసుకున్నాం అనమాట. సో ఆఫీస్లో అయితే ఇప్పుడు ఎవ్వరు లేరు, బికాజ్ అందరు ఈవెంట్ దగ్గరికి వెళ్ళారు. సార్ అయితే మాల వేసుకున్నారు కాబట్టి ఆయన ఏమంటారు భిక్షకి వెళ్ళారు. సో నేను ఒకదాన్నే ఉన్నాను. ఈలోపు వాళ్ళందరి ముందు నేను మాట్లాడలేను కదా, అందుకే నేను మీతో మాట్లాడదామని చెప్పేసి బ్లాగ్ కోసం అయితే వీడియో తీసుకుంటున్నారు అనమాట. Your time is running out. To my answer
ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు నైట్ తను సెటప్కి వెళ్ళాలి. సో తన కోసం ఆ ప్రిపరేషన్స్ చేయాలి, తొందరగా వంట చేయాలి. 9:30కే ఈరోజు తను వెళ్ళిపోతారనమాట. ఏ టైంకి ఇంటికి వచ్చినా కానీ ఫస్ట్ చాయ్ తాగిన తర్వాత ఏదైనా వర్క్ చేయబోద్ది అవుతుంది అనమాట. నాకు రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది అండ్ ఆల్సో నాకు పీస్ ఆఫ్ మైండ్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే సో అండ్ సో చేయాలి నేను. జస్ట్ చాయ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారబ్బా? అసలు ఈ భూ ప్రపంచంలో చాయ్ అంటే ఇష్టం లేని వాళ్ళని వెలివేయాలి. కొంచెం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నామని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా హెయిర్ పెయిన్ వస్తుంది జలుబు వల్ల. హాలత్ చూసారా ఎలా ఉందో గలీజ్గా. మార్నింగ్ టైం అయిపోయిందని చెప్పి అలానే వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు క్లీన్ ఆల్ ద డిషెస్ అండ్ కిచెన్ స్లాబ్ కూడా, స్టవ్ కూడా చాలా అంటే చాలా గలీజ్ అయిపోయింది. క్లీనింగ్ ఈస్ డన్ గాయ్స్. ఇప్పుడు ఊడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 days పట్టించుకోకపోతే ఎలా అయిపోయిందో ఇది. వాటర్ ఫిల్ అయితే చేసేసాను. ఈ మరక వచ్చేసి నేను ఒక ఐరన్ దాంట్లో పెట్టాను అనమాట. ఆ టైంలో అంటుకుంది, పోవట్లేదు. బయట లోపల పాలక్ చిక్కుడుకాయల కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసేసుకున్నాము పాలక్. ఇప్పుడు మనకి ఆనియన్స్, టమాటోస్ అండ్ మిర్చి, గ్రీన్ మిర్చి వచ్చి కట్ చేసుకోవాలన్నమాట. చాప్ చేసేసుకుంటూ మనం కుక్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. ఉడికాయలు మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పాలకూర మిక్చర్ ఏదైతే ఉందో అది వేసేసామో అది ఉడుకుతుంది. ఇంకా మసాలాలు ఏవీ వేయలేదన్నమాట. కొంచెం మంచిగా ఆయిల్లో అది ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తాను. కారం, ధనియాల పౌడర్, సబ్జీ మసాలా, గరం మసాలా. ఈ ఉడికేలోపే రైస్ కూడా కడిగి అప్పుడే పెట్టాను అనమాట. రైస్ కర్రీ కూడా అయిపోయింది అండ్ రైస్ కూడా అయిపోయింది. సో గాయ్స్, నా వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను ఈ రోజుకి. సో నా వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ యూ గైస్ ఆర్ గివింగ్ మీ. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది అనమాట. సో guys, until then, రేపు కలుద్దాం. Bye, take care, love you all, keep smiling and don't forget to share my videos. Bye.